హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. అందరూ టీ టైమ్ స్నాక్గా ఎక్కువగా ఇష్టపడే ఆలూ సమోసాని ఇలా ఇంట్లోనే చేసుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేస్తారు. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు బయట తినరు. ఒకసారి ఇలా ఇంట్లో చేసుకొని తిన్నారంటే అంత బాగుంటుంది. ఈ ఆలూ సమోసా కోసం నేను ఇక్కడ ఒక 3 బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న వెంటనే వీటిని నీళ్ళల్లో నుంచి తీసి 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. అప్పుడే స్టఫింగ్లో నీరు అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఆరిపోయిన వాటిని పైన పొట్టంతా ఒలిచేసుకొని ఇలా చేత్తోటి మెత్తగా మెదిపి పక్కన పెట్టేసుకోండి. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా మెదుపుకోండి. ఇలా మెదిపి పక్కన పెట్టుకున్న తర్వాత పిండి కలుపుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక జల్లెన్ని పెట్టుకోండి. దానిలోకి ఇప్పుడు 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇలాగా జల్లించుకోండి. పిండి అనేది సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను మొత్తం 1.5 కప్పు పిండితోటి చేసుకుంటున్నానండి. మీకు ఇంత వద్దు అనుకుంటే 1 కప్పుతోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఒక 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, ఉప్మాకి వాడతాం కదండి, ఆ రవ్వ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నదైతే బాగుంటుంది. ఇలాగా ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని పిండికి అంతా బాగా రఫ్ చేసుకుంటూ పట్టించుకోవాలండి. పిండికి మొత్తం ఈ నెయ్యి పట్టించుకున్న తర్వాత మనం పట్టుకుంటే ఇలా ముద్ద కట్టాలి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. ఈ సమోసాకి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ అలా గట్టిగా ఉండకూడదు. మనం చపాతీకి కలుపుకుంటాం కదా, మీడియంగా అలాగా ఉండాలి. చూసారా, ఇలా ఉండాలి పిండి అనేది. మనం చేయి పెట్టి నొక్కితే కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక చుక్క నెయ్యిని దీనిపైన పూసేసుకోండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇలాగ పూసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు దీనిలోకి మసాలా పౌడర్ చూద్దాం. ఇలాగా ఒక చిన్న రోల్ తీసుకోండి. మీ దగ్గర ఇది లేకపోతే మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ఆలూ సమోసాలో సోంపు ఫ్లేవరు. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిని కొంచెం కచ్చాపచ్చాగా ఇలాగ దంచి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే రోల్లోకి ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక మనం దంచిపెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపుని వీటిల్లో వేసేసుకోండి. వేసుకొని 1 నిమిషం ఈ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇది కూడా ఇలా వేగిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయని 1 నిమిషం అలా ఫ్రై అవ్వనివ్వండి. 1 నిమిషం తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకోండి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు. ఇలా వేసుకొని ఈ పచ్చి బఠానీని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. పచ్చి బఠానీ ఇలా వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి ఇది. మీ దగ్గర ఇది లేకపోతే ఒక అరచక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. గెరటితోటి కలుపుకునేటప్పుడు బంగాళదుంప ముక్కలు అనేవి ఎక్కడన్నా కొంచెం పెద్దగా ఉంటే మెదిపినట్టు చేసేసుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఒకసారి రుచి చెక్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదే టైంలో కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు చేత్తోటి ఒకసారి ఇలా అంతా అనుకొని ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయలాగా చేసుకోండి.
నేను ఇక్కడ మీడియం సైజు ముద్దలుగా చేసుకుంటున్నానండి. మీకు ఇంత వద్దు అనుకుంటే చిన్నవి అయినా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ మొత్తం ఒక 6 వచ్చాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చపాతీ చేయడానికి ఇలా ఒక పీటను తీసుకొని పిండి ముద్దని ఇలా పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోండి. ఫస్ట్ దీనికి పొడిపిండి కానీ నూనె అదేమీ పుయ్యాల్సిన పని లేదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగా చపాతీని ఒత్తుకున్న తర్వాత ఈ సమోసాకి చపాతీని ఇలా పొడవుగా రుద్దుకోవాలండి. చూసారా, ఇంత పొడవుగా ఓవెల్ షేప్లో రుద్దుకోవాలి. మందం అనేది ఇలా ఉండాలి, మరీ ఎక్కువ మందంగా చేసుకోవద్దు. ఇలాగే అన్ని చపాతీలని రుద్దుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ మందంలో చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని ఒక చాక్ తోటి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక చపాతీ ముక్కను తీసుకొని కొంచెం నీళ్ళని తీసుకొని ఒక అంచుకి ఇలా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత ఇప్పుడు కుడివైపు ఉన్న అంచుని ఎడమవైపు ఉన్న అంచుతోటి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చేతితోటి ప్రెస్ చేయండి, 2 అతుక్కుంటాయి. ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా కోన్ షేప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపని మసాలాని ఇలాగా లోపలికి పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్లు మళ్ళీ నీళ్ళతోటి ఇలాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం మడత పెట్టుకొని ఈ చివరిని ఆ చివరిని ఇలా కలుపుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా సమోసా షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అంచులని ఇలా కొంచెం గట్టిగా ఒత్తేసుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. అంతేనండి, సమోసా షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతా సమోసాలన్నీ చేసేసుకోవాలి. మీకు చూపించడానికి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. చూసారా, ఇలా ఫస్ట్ కుడివైపుది తర్వాత ఎడమవైపుది ప్రెస్ చేసి స్టఫింగ్ చేసి పెట్టుకొని మళ్ళీ 2 వైపులకి నీళ్ళంతా చుట్టూరు పూసుకొని 2 అంచుల్ని కలిపేసుకుంటే సమోసా అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది. ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉన్న 2-3 చేసేసరికి అలవాటైపోతుందండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇలాగే అన్ని సమోసాలని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇలాగ పెట్టుకోవడం వల్ల నీళ్లు పెట్టాం కదా, అది ఆరిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో నిదానంగా వదులుకోండి. ఆయిల్లో ఫ్రీగా ఎన్ని పడతాయో అన్నీ వేయండి, మరీ ఎక్కువ వేసేయొద్దు. ఇలా వేసుకున్న వెంటనే కదపొద్దండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకి తిప్పుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులకి అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సమోసాని. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. పైన మాడిపోయి లోపల గట్టిగా అయిపోతాయి. అందుకని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సమోసా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు స్టవ్ని ఆపేసేయండి, లేకపోతే సమోసా పైన ఎక్కువ బుడగలు అనేవి వచ్చేస్తాయి. ఆపేసి 1 నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని సమోసాలని ఇలాగే ఫ్రై చేసుకోండి. లాస్ట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సమోసాలో నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఈ పచ్చిమిరపకాయలు. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోండి. వీటిపైన ఉప్పు వేసుకొని వీటికి ఈ ఉప్పును బాగా పట్టించుకోండి. ఇలా పట్టించుకుంటే అంతేనండి, చాలా సింపుల్గా ఆలు సమోసా అనేది రెడీ అయిపోతుంది. అసలు బయటకి వెళ్ళాల్సిన పనే లేదండి, బయట కూడా తినరు. దీని టేస్ట్ చూశాక అంత బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది.